వల్లభనేని వంశీ ఈయన పైన అయితే ప్రజెంట్ తెలంగాణ రాష్ట్రంలో పోలీసులు అరెస్ట్ చేసి ఆయనైతే విజయవాడకు తరలించడం జరిగింది. ఇన్ని రోజుల పాటు ఎట్టకేలకు ఆయన అరెస్ట్ అయితే అయ్యారు అని చెప్పేసి చాలామంది హ్యాపీగా అయితే ఫీల్ అవుతున్నారు. ఆయన ఇంకా ఏమేమి అక్రమాలు చేశారంటే SC/ST అట్రాసిటీ కేసు ఒకటి, అదేవిధంగా అటు మనకి గన్నవరానికి సంబంధించి అక్కడ ఏరియా పైన దాడులు ఇలాంటివన్నీ చేస్తూ వచ్చారు. ఇవన్నిటిపైన అదేదో వాళ్ళ భార్యను కూడా తనని ఎందుకు అరెస్ట్ చేశారు? సో ఖచ్చితంగా మనం ఒక తప్పు చేసేస్తే అధికారం ఉంది, మన దగ్గర డబ్బు ఉంది, ఎవరో టచ్ చేయలేరు అనుకుంటే కనుక పొరపాటే అనమాట. ఎందుకంటే ఒకసారి ఏదైనా తప్పు చేసే ముందు ఆలోచించి చేయాలి ఖచ్చితంగా. సో మనకి ఈరోజు పార్టీ అధికారంలో ఉంది, మనం ఏం చేసినా చెల్లుతుంది, మనం గన్నవరానికి మనమే రాజు అనుకున్నారనమాట ఈయన. సో మరి ఆ ప్రజలే తిప్పికొట్టారు. ఒకసారి తిప్పికొడితే మళ్ళీ అడ్రస్ లేకుండా రాజకీయాల్లో అనేసరికి ఇంకోసారి అడుగు పెట్టాలన్నా భయపడే విధంగా రిజల్ట్ అయితే ఇచ్చారనమాట. సో ఎప్పుడు కూడా గన్నవరం అంటే వల్లభనేని వంశీ, వల్లభనేని అంటే గన్నవరం ఇలా చెప్పుకుంటారు. ఆయనకున్న ఒక కల్ట్ అంటే ఒక సినిమా హీరోగా ఉన్నంత కల్ట్ ఫ్యాన్ బేస్ ఉందని చెప్పుకోవచ్చు గన్నవరంలో. మరి అట్లాంటిది ఒక్కసారిగా అది కోల్పోవడానికి కారణం ఏంటి అంటే ఖచ్చితంగా ఆయన అంతకుముందు టీడీపీ పార్టీలో ఉన్నప్పుడు టీడీపీ అభిమానులు అందరూ కూడా అక్కడ గన్నవరంలో ఉండే 90% ప్రజలంతా టీడీపీనే, ఎక్కడో రేర్గా ఉంటారు వైసీపీ ఫ్యాన్స్ కూడా. సో ఈ ఎక్కువ మంది శాతం ఉండటం వల్ల సో వంశీ గారిని స్ట్రాంగ్ పిల్లర్లా నిలబెట్టారు. అంటే ఆయన ఒక్కడే ఇంకా టీడీపీకి అక్కడ గన్నవరం అంటే యునానిమస్ అనే రేంజ్కి తీసుకొచ్చేసాడు ఆయన. సో మరి అట్లా నడుస్తున్నప్పుడు ఆయన ఏదో పార్టీలోంచి పోయిన తర్వాత గెలిచినా కూడా పార్టీ లేదు. మరి 2019 నుంచి 24 వరకు మనం చూసాం ఎటువంటి పరిస్థితిలో ఉంది రాష్ట్రం అనేది. సో మరి ఆయన్ని కూడా బెదిరించి ఆయన పైన కూడా కేసులు పెట్టేసరికి ఆయనకి ఏం చేయాలో అర్థం కాల. సో అప్పుడే జైలుకి వెళ్ళాల్సిన వ్యక్తి అప్పుడు వెళ్లకుండా ఈ పార్టీ వచ్చినాక వెళ్దామని ఫిక్స్ అయినట్టున్నాడో ఏమో మరి. సో మరి అప్పుడైతే పార్టీ జంపింగ్ చేసిన తర్వాత ఏదో వాళ్ళ ఫ్రెండ్ ఉన్నాడు కదా అక్కడ కొడాలని, అతనితో కలిసి చేసే వాళ్ళకి కావాల్సిన వాళ్ళకి బెనిఫిట్లు చేయడం ఆ పార్టీని ఉపయోగించుకొని. బట్ ఆయన్ని మాత్రం పార్టీ ఒక మూల పెట్టింది. టీడీపీలో ఉంటే కింగ్లా ఉండేవాడు, ఇక్కడ వైసీపీలోకి వెళ్ళిన తర్వాత అసలు పట్టించుకొని అంటే ఆఖరి కార్యకర్త కూడా పట్టించుకొని రేంజ్కి వెళ్ళిపోయాడు ఖచ్చితంగా. సో మరి అక్కడే అర్థం అవ్వాలి ఆయనకి ఎవరి దగ్గర గౌరవం ఉంది మనకి, ఎవరి దగ్గర లేదు అని. సో మరి అది కూడా వదిలేసుకుని ఇష్టం వచ్చినట్టు చేసి ఇష్టం వచ్చినట్టు మాటలని, చంద్రబాబు గారి భార్యని అనరాని మాటలని, లోకేష్ గారిని అనరాని మాటలని. సో ఖచ్చితంగా లోకేష్ గారు మరి ఆయనేమి చిన్న క్యాండిడేట్ కాదు కదా, మరి ఆయనకు ఉండే స్ట్రాటజీ ఆయనకు ఉంటుంది. ఆయన ఎప్పుడో చెప్పారు రెడ్ బుక్ ఉందమ్మా, ఎవరు ఆవేశపడద్దు. సో ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళ పేరు ఎవరైతే నాయకులు ఎవరైతే ఎవరన్నా వెనకుండి చేయిస్తున్నారో, ఎవరైతే అధికారులు వాటిని ఇంప్లిమెంట్ చేస్తున్నారో, సో మీకు అధికారాన్ని మంచిగా వాడండి, తప్పు చేసిన వాళ్ళని పట్టుకోండి, వాంటెడ్లీ కేసులు పెట్టడం అలాంటివి చేయొద్దు. సో అలా ఎవరైతే చేస్తున్నారో వాళ్ళందరిపైన కూడా రెడ్ బుక్లో నోట్ చేసుకుంటున్నా. ప్రతి ఆఫీసర్, కానిస్టేబుల్ అయినా, డీజీపీ అయినా, ఏసీపీ అయినా, ఎవడైనా సరే ప్రతి ఒక్కళ్ళ లిస్ట్ చేస్తున్నా. సో గవర్నమెంట్ ఆఫీస్ అధికారులు ఎవరన్నా అట్లా చేస్తున్నారా, ఎవరన్నా కలెక్టర్లు తప్పు చేస్తున్నారా, ఎవరన్నా సరే జగన్కి తొత్తులుగా పనిచేశారు అంటే కనుక ఖచ్చితంగా వాళ్ళందరి లిస్ట్ని నేను రాసుకున్నాడు. సో అందులో మరి వంశీ గారి పేరు ఉండకుండా ఉంటుందా? ఎందుకంటే ఆయన తల్లిని తిట్టాడు, మరి ఆయన ఖచ్చితంగా సీరియస్ అవుతారనమాట. ఒకవేళ చంద్రబాబు గారు కొంచెం ఆలోచించి ఎవరిని ఏమో అనరేమో, కానీ లోకేష్ గారు అట్లా కాదనమాట. ఖచ్చితంగా ఆయన ఫైర్ బ్రాండ్. సో ఆయన చేయాల్సిన ఆయన చేస్తారు. టైం టు టైం వచ్చిన తర్వాత ఒక్కొక్కటి రాలిపోతున్నాడు వైసీపీలో. విజయసాయి రెడ్డి వెళ్ళిపోయారు, బాలినేని గారు వెళ్ళిపోయారు, నందిగం సురేష్ని అరెస్ట్ చేశారు. ఆడ అసలు బోరుగడ్డ గడితే అడ్రస్ కూడా లేడనమాట. సో ఖచ్చితంగా ఇంకా చాలామంది ఉన్నారు. నీ ఫ్రెండ్ కొడాలని కూడా త్వరలోనే వస్తారు. సో అప్పుడు దాకా మీరు మై హోమ్లో ఇన్నాళ్ళు స్టే చేశారు కాబట్టి ఇప్పుడు ఏపీ సెల్లో హ్యాపీగా స్టే చేయండి. కోర్టు అన్ని కూడా ప్రొసీడింగ్స్ చేస్తారనమాట. మరి ఈ గ్యాప్లో ఆయన భార్య గారు కూడా ఎక్కడికో వెళ్తుంటే ఆవిడని కూడా క్యాచ్ చేశారు పోలీసులు. సో మరి ఈరోజు మార్నింగ్ ఒక్కసారిగా వెయిట్ చేయడం జరిగింది. ఎందుకంటే ఎవరైనా చెప్తే ఇన్ఫర్మేషన్ వస్తే ముందు తప్పించుకోగలుగుతారు. సో మరి ఈరోజు తప్పించుకోవడానికి కూడా లేకుండా వేసిన పోలీసులు చాలా ఒక మంచి మాస్టర్ ప్లాన్ వేసి పట్టుకున్నారని చెప్పొచ్చు. సో మరి ఆయన అన్నీ కూడా ఫార్మాలిటీస్ ఫినిష్ చేసి విజయవాడ తరలిస్తున్నారు. సో మరి అక్కడ అభిమానులు ఏ ఎత్తున వస్తారు? ఎందుకంటే ఆయన పార్టీ వదిలేసిన కొంతమంది పర్సనల్ అభిమానులుగా ఆయన హెల్ప్ చేశాడు కాబట్టి వాళ్ళన్నా జైలు బయట ఉంటారో, వాళ్ళు కూడా చీ కొడతారు. మరి అసలు ఎటువంటి పరిస్థితి ఉంది అనేది చూడాలి.